ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు అర్థం కాని విషయం అండి, ఇప్పటి వరకు ఎప్పుడైనా కానీ మూవీ టీజర్ అంటే ఎంతో కొంత షూట్ చేసిన తర్వాత రిలీజ్ చేస్తే దాన్ని టీజర్ అని చెప్పి చూసి ఆశ్చర్యపోయేసి అలా ఉంది ఇలా ఉంది అని చెప్పి చెప్పడం విన్నా కానీ జస్ట్ మూవీ అనౌన్స్మెంట్ అండి ఇది. దీనికే ఇంత పబ్లిసిటీ వచ్చిందా? ఆల్రెడీ సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కానీ ఓజీ టూ అని చెప్పేసి మాట్లాడుకుంటున్నారు. జస్ట్ వాళ్ళు మాట్లాడుకున్న వీడియో కూడా 12 సెకండ్లు 20 సెకండ్లు ఉంది. 20 సెకండ్ల కంటే ఎక్కువ లేదు. 20 సెకండ్ల దానికి ఇంత హైప్ వస్తుందంటే దాని పవర్ ఎంత ఉందో చూడండి ఒకసారి. ఇప్పుడు డైరెక్టర్ గారు ఒకటి చెప్పారు అక్కడ, సుభాష్ చంద్రబోస్ గారి స్టోరీ అని చెప్పేసి. అది కూడా మళ్ళీ లాస్ట్లో ఇంకొక డైలాగ్ ఏం చెప్పారంటే, స్టోరీ బదులు నేను సినిమా తీసి చూపిస్తాను సార్ అని చెప్పినాను. దాన్ని కూడా ఓకే అని చెప్పేసి చెప్పారు. ఆయన ఒకటే, మా పవన్ కళ్యాణ్ గారు కూడా అన్నమాట ఒకటే, 35 పేజీల బుక్ ఒకటి ఇచ్చారు. ఆ బుక్ అయినా సరే అని చెప్పి ఒప్పుకున్నాను అని చెప్పినాను. అంటే ఆయనకు, పవన్ కళ్యాణ్ గారికి ఎంత నమ్మకం ఉంది డైరెక్టర్ మీద, డైరెక్టర్ ఎంత నమ్మకం ఉంది తన స్టోరీ మీద. ప్లస్ ఇక్కడ మనం మెయిన్ మాట్లాడుకోవాల్సింది, పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఏదైతే పనులు చేస్తున్నారో ఒకప్పుడు సుభాష్ చంద్రబోస్ గారు కూడా అదే పని చేశారు. అంటే ఆయన చేసిన పని పవన్ కళ్యాణ్ గారు కంటిన్యూ చేస్తున్నారు. నా దేశ ప్రజలను కాపాడుకుందాము, నా దేశ ప్రజలను నా లెవెల్కి తీసుకొద్దామని చెప్పేసి. ఇప్పుడు ఆయన సుభాష్ చంద్రబోస్ గారి స్టోరీ చేస్తున్నారంటే క్లియర్గా పవన్ కళ్యాణ్ గారి గ్లిమ్స్ దాంట్లో కనిపించేస్తాయి మనకి ఈజీగా. సుభాష్ చంద్రబోస్ గారి చరిత్ర తీసుకున్న, అల్లూరి సీతారామరావు గారి చరిత్ర తీసుకున్న, అంటే స్వాతంత్ర సమరయోధులు ఎవరు చరిత్ర తీసుకున్నా కూడా ఇప్పుడు ఈయన పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న పని కూడా అదే. మారుమూల గ్రామాలకు కూడా రోడ్లు లేకపోతే రోడ్లు వేపిస్తున్నాడు. అటువంటి పని, అంటే ఆ అభివృద్ధి వాళ్ళు చేయాలని చెప్పేసి, నా దేశాన్ని కాపాడుకోవాలని చెప్పి సుభాష్ చంద్రబోస్ గారు స్వాతంత్ర సమర యోధం చేసినారు. అదే మనకి ఇప్పుడు ఈయన చేస్తున్నారు. ఇప్పుడు ఈయనే అది చేయడం అంటే మనకు ఒక రకంగా చూడలేని సుభాష్ చంద్రబోస్ గారిని ఈ ఓజీ 2లో మనం చూడబోతున్నాం కల్లారా. ఆ అదృష్టం మనకు కలగబోతుంది. సూపర్ గా ఉండబోతుందండి. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాల్సింది ఏంటంటే, జస్ట్ దీనికే తమన్ గారు మ్యూజిక్ ఇవ్వడం ఏంటండి, దీనికే ఇవ్వడం ఏంటి? రేపు పొద్దున నిజంగా టీజర్ రిలీజ్ అయింది అనుకోండి, అప్పుడు ఇంకెలా ఉంటుంది? పగిలిపోతాయి మనకు చెవులు అనేటివి, కళ్ళు అనేటివి చెదిరిపోతాయి. ఆ స్కోప్ అనేది ఊహించుకుంటేనే ఆశ్చర్యపడాలన్నా భయపడాలని చెప్పి అర్థం కావట్లేదు. ఇప్పుడు ఈయన నచ్చని ఒక వర్గం ఉందండి, వాళ్ళు ఇంకా ఈ రోజు నుంచి నిద్రపోరు. ఇంకా సినిమా రిలీజ్ అయినంత వరకు అయిపోయింది వాళ్ళ పని అయితే. మొన్న మధ్య బాలకృష్ణ గారి మూవీ టీజర్ ఒకటి రిలీజ్ అయిందండి. దాని గ్లిమ్సే మాకు ఓజీనే కనిపిస్తుందని చెప్పి అన్నారు. అంటే ఓజీ 1 అనేది ఎంత ప్రభావం చూపించిందో అర్థం చేసుకోండి. ఇప్పుడు ఓజీ 2, ఈవెన్ ఓజీ 1 లో కూడా ప్రభాస్ గారిని తీసుకొస్తామని చెప్పి ఒక గ్లిమ్సే రిలీజ్ చేసిన వాళ్ళు. ప్రభాస్ గారు ఆ ఓజీ 1లో రాలేదు. మరి ఇప్పుడు పొరపాటున ఈ ఓజీ 2లో వచ్చుంటే, రాబోతున్నారని చెప్పి పొరపాటున రిలీజ్ చేస్తే ఎక్స్పెక్టేషన్స్ 1000 కోట్ల ఎక్స్పెక్టేషన్ ఈజీగా దాటిపోతుంది. ప్రభాస్ గారికి ఆల్రెడీ వరల్డ్ మొత్తంలో ఫ్యాన్స్ ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు అంటే మినిమం ఇండియాలో బ్లాక్ బస్టర్ హిట్. వాళ్ళిద్దరు కలిసారంటే 1000 కోట్లు అనేది జుజుంబి అన్నట్టు వాళ్ళకు, 1000 కోట్ల టార్గెట్ అనేది. అంటే ఇప్పుడు పొరపాటున డైరెక్టర్ గారు కనుక ఎస్ ఫస్ట్ పార్ట్లో మేము తీసుకురాలేదు, సెకండ్ పార్ట్లో తీసుకురాబోతున్నాం అని చెప్పి అంటే, ఏదైతే వ్యతిరేక వర్గం ఉందో ఇంకా అయిపోయింది వాళ్ళ పని, సూసైడ్ చేసుకోవడం వాళ్ళంతా. నేను అదే చెప్తున్నానండి. ఇప్పుడు ప్రభాస్ గారిది వరల్డ్ వైడ్ ఉంది. ఇప్పుడు ఓజీ అనేది కూడా మనకు ఇండియా మొత్తం రిలీజ్ చేయలేదు, ఓన్లీ 2 రాష్ట్రాలు, మన 4 రాష్ట్రాలను రిలీజ్ చేశారు. అది పొరపాటున అక్కడ కూడా రిలీజ్ చేస్తే మనకు 500 కోట్లు ఈజీగా దాటేది. అది ప్లాన్ చేయలేదు. ఇప్పుడు ఓజీ 2 అనేది ప్యాన్ ఇండియా రిలీజ్ ఇది. ప్లస్ ప్రభాస్ గారు వచ్చిందంటే వరల్డ్ వైడ్ రిలీజ్ అవుతుంది. 1000 కోట్లు అనేది మినిమం అండి, అది మినిమం అన్నట్టు. 1000 కోట్ల పైనే ఉంటుంది. అది అదిరిపోయింది. ఎవరైతే సినిమాను లవర్స్ ఉన్నారో నిజంగా చెప్తున్నాను, టీజర్ కోసం వెయిట్ చేయండి. మనకు టీజర్ అనేది రావడం కాస్త లేట్ కావచ్చేమో, కానీ ఆ టీజర్ వచ్చినప్పుడు మన చెవులు దద్దరిల్లిపోతాయి, కళ్ళు పండగతో వర్షించుకుంటాయి. చాలా హ్యాపీగా ఫీల్ అయినా, ఎందుకంటే ఓజీ అంటే గంభీర కదా, సో ఓజీ 2 కూడా అలానే ఉండబోతుంది అని చెప్పేసి నేను అనుకుంటున్నా. సో అంతకు మించి ఉండాలి అని చెప్పేసి కూడా అనుకుంటున్నా. అంటే ఆల్రెడీ మనం ఓజీ చూసాము, మంచి హిట్ అయింది. సో ఈ సినిమా ఎలా ఉంటది అంటారు? మళ్ళీ ఫ్యాన్స్ కి పవర్ స్టార్ గారి తరఫు నుంచి పండగ అంటారు? యా, పండగ అంతకు మించి పండగనే కదా. సో పవర్ స్టార్ అంటేనే ఒక వైబ్ మనకి. సో ఓజీ 2 అంటే ఇంకా నీ అవ తగ్గేదేలే అంట నేనైతే. ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఓజీ 2 నుంచి? సీన్స్ కొన్ని విలనిజం లైక్ ఉంటాయి కదా, అవి ఇంకా మోర్ ఎక్స్టెండ్ కోవాలని చెప్పేసి. అంటే ఇందులో లేవని కాదు,
ఇంకా మించాలి అని చెప్పేసి అనుకుంటాను. సో ఇంద్రనాష్మి గారి మళ్ళీ ఇందులో కూడా కంటిన్యూషన్ ఉంటది అంటారు. యా ఆఫ్ కోర్స్, ఇప్పుడు పార్ట్ 1 లో ఉన్న పార్ట్ 2 లో ఉండదా, ఉంటది. సో అంటే ఈసారి సుజిత్ గారు పవర్ స్టార్ గారిని ఏ రేంజ్ వరకు తీసుకెళ్తారంటారు? లాస్ట్ ఓజీ ఏమో 300 CR కదా, 1000 CR. 1000 CR. ఎస్. సో తమన్ గారి బీజిఎం మ్యూజిక్ గురించి ఇంకా మనం చెప్పాలా తమన్ గారి గురించి సపరేట్ గా? అబ్బా, ఆయన ఇచ్చిన బీజిఎం ఏదైనా సరే అసలు డాన్స్ ఆడాడు, వాళ్ళు డాన్స్ ఆడాల, ఆ లెవెల్ ఇస్తాడు అసలు.